సైడ్ రండి సురేంద్ర బాబు అన్న గారి నాయకత్వం, సురేంద్ర బాబు అన్న గారి నాయకత్వం, సురేంద్ర బాబు అన్న గారి నాయకత్వం, సురేంద్ర బాబు అన్న గారి నాయకత్వం. కళ్యాణదుర్గ శాసనసభ్యులు గారు జ్యోతి ప్రజ్వల గారు నుంచి ఈ యొక్క వేదికను ప్రారంభిస్తున్నారు. మనందరం కూడా ఎక్స్పర్ట్లను పిలిచి మామూలు ఫ్యాకల్టీస్ అయితే కాదు, మంచి మంచి ఎక్స్పర్ట్లని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ విద్యను అందించాలి. ఎందుకంటే మన వాళ్ళు కూడా టాప్ 10 ర్యాంకుల్లో ఊరగానించాలని చెప్పి సురేంద్రబాబు సార్ గారు ఆశించారు. మనందరికీ అవకాశం ఇచ్చిన సురేంద్రబాబు సార్ గారికి మనం ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఆ గిఫ్ట్ ఏంటంటే మీరందరూ కూడా రేపు పొద్దున మన రాష్ట్రంలో టాప్ 20 ర్యాంక్స్ లో మనందరి ఫోటోలే కనపడాలని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ మంచి కార్యక్రమం చేస్తున్న సురేంద్రబాబు సార్ గారి అభిమానాన్ని చెప్పడానికి కూడా కాళ్ళ రేగేష్ గారికి చెప్తున్నాను. ఈ రోజు సురేంద్రబాబు సార్ గారి అభిమానాన్ని కాళ్ళ రేగేష్ చెప్తున్నాను. డిస్ట్రిక్ట్ కి అలాట్ చేయబడిన అన్ని డిఎస్సి పోస్టులు కూడా ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి రావాలి. అది యూ ఓన్లీ కెన్ మేక్ దట్ హ్యాపెన్. మీ చేతుల్లోనే ఉంది. సో సంకల్పం అనుకున్నాం, ఆచరణ అనుకున్నాం, తర్వాత ఎలా చేయాలి అన్నది డెఫినెట్లీ మీరు కోచింగ్లో నేర్చుకుంటారు, ఏం చదవాలి అన్నది. అందరికీ నమస్కారం. ఈరోజు డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించాం. ఎందుకంటే చాలామంది కళ్యాణదుర్గ ప్రాంతంలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కోచింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. బహుశా ఇది రాష్ట్రంలోనే మొదటి కోచింగ్ సెంటర్ అయి ఉంటుంది. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారో ఆ రోజే మేము నిర్ణయించుకున్నాం ఇక్కడ కోచింగ్ సెంటర్ పెట్టాలని. నారా లోకేష్ గారు ఎంతో స్ఫూర్తితో ఈ శాఖను నిర్వహిస్తున్నారు.